ఎయిర్టెల్ తన 299 ప్లాన్ ని తీసేసి 349 ని బేసిక్ ప్లాన్ గా పెట్టింది కదా, కానీ జియో మాత్రం అలా చేయలేదు. జియో కొంచెం స్మార్ట్ గా ఆలోచించి తన 299 ప్లాన్ ని అలాగే ఉంచేసి దానికి ఒక 300 జియో మెంబర్షిప్ ని తీసుకొచ్చింది. జియోకి ఈ ప్రైమ్ మెంబర్షిప్ స్ట్రాటజీ కొత్తదేం కాదు. జియో మొదట లాంచ్ అయిన తర్వాత 2017 లో 99 కి జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రైమ్ స్ట్రాటజీని 300 తో తీసుకొచ్చింది. మరి ఈ 300 ఎందుకు కట్టాలి? ఇది బేసికలీ వన్ టైం మెంబర్షిప్ ఛార్జ్. మీరు ఈ 300 కట్టి మెంబర్షిప్ తీసుకుంటే మీ కరెంట్ ఎలిజిబుల్ ప్లాన్ ని నెక్స్ట్ 1 ఇయర్ వరకు లాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 299 ప్లాన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, రేపు జియో టారిఫ్ పెంచిన ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న ఎలిజిబుల్ కస్టమర్స్ కి ప్రైస్ గ్యారంటీ పీరియడ్ లో 299 ప్రైస్ ప్రొటెక్ట్ అవుతుంది. అంటే ప్రైస్ అయిపోయినా మీ కరెంట్ ప్రైస్ మాత్రం నెక్స్ట్ 1 ఇయర్ కి లాక్ అవుతుంది. అంతేకాదు ప్రైమ్ మెంబర్షిప్ తో ఓచర్ కూడా ఇస్తున్నారు. అందులో 300 ఓచర్ న్యూ జియో హోమ్ లేదా జియో పీసీ కనెక్షన్ కోసం ఉపయోగించవచ్చు. జియో హోమ్ అంటే జియో ఫైబర్ ఎయిర్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంట్, హోమ్ సర్వీస్ ఎకోసిస్టమ్. మరి జియో పీసీ అంటే మీ టీవీ ప్లస్ జియో సెటప్ బాక్స్ ని ఉపయోగించి క్లౌడ్ ద్వారా వర్చువల్ డెస్క్టాప్ పీసీ ఎక్స్పీరియన్స్ పొందే సర్వీస్. ఇక్కడే అసలు బిజినెస్ స్ట్రాటజీ ఉంది. జియో ఏమంటుందంటే మేము 299 ప్లాన్ ప్రైస్ పెంచలేదు, కరెక్ట్, కానీ ప్రైస్ ప్రొటెక్షన్ కావాలంటే మీరు 300 మెంబర్షిప్ తీసుకోవాలి. ఇప్పుడు 300/12 చేస్తే 25 రూపీస్ పర్ మంత్, అంటే 299 ప్లాన్ ని 324 గా చేశారు. ఇక్కడ జియోకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మీరు ఒక్కసారి 300 కట్టి 1 ఇయర్ కి లాక్ ఇన్ చేసుకున్న తర్వాత ఈ బెనిఫిట్ కోసం జియోతోనే కంటిన్యూ అవుతాం. అంటే కస్టమర్ ని ఎంఎన్పి చేయకుండా లాజికల్ గా లాక్ చేయడం. జియోతోనే స్టిక్ అయ్యేలా ఒక స్ట్రాంగ్ రిటెన్షన్. అంటే ఒకే స్ట్రాటజీతో 299 ప్లాన్ ని అలాగే చూపిస్తూ 300 మెంబర్షిప్ ని తీసుకుంటే అలాగే కస్టమర్ ని నెక్స్ట్ 1 ఇయర్ రిటైన్ చేసుకునే అవకాశం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, జియో 299 ప్లస్ 300 ప్రైమ్ మెంబర్షిప్ నచ్చిందా, లేక ఎయిర్టెల్ 349 ప్లాన్ నచ్చిందా? మీ చాయిస్ కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.